వెల్కమ్ టు జస్ట్ మించి జీసస్. మొదటి సమయాలు 17:47. యుద్ధము యెహోవాదే. మనము సైనికుని వలె మంచి పోరాటము చేయవలసిన వారమైనప్పటికీ తుదకు యుద్ధము మనది కాదు, యెహోవాదే. రెండవ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు మీదకి 3 దేశాల శత్రులు ముట్టడించినప్పుడు యెహోషాపాతు రాజు దేవుని యొక్క సన్నిధానంలో ఉపవాసంతో ప్రార్థన చేయటం జరిగింది. యహజీయేలు ద్వారా దేవుడు ప్రవచనమెత్తి, నేను మీ పక్షమున పోరాడతానని చెప్పి వారు గానం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు యుద్ధం చేయడం జరిగింది. దావీదు విషయంలో కూడా తన బలాన్ని కాకుండా దేవుని బలం మీద ఆధారపడి గొలియాతును హతం చేయటం జరిగింది. మనము లేకుండా దేవుడు ఏదీ చేయడు, దేవుడు లేకుండా మనము ఏదీ చేయలేము. కాబట్టి మన పక్షమున దేవుడు పోరాడువాడిగా ఉన్నాడు. హల్లెలూయా.